బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు లయన్స్ క్లబ్లో కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమైంది. 2024లో రాజకీయంగా దశ దిశ బూత్ కమిటీలు, రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది, ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడికి ఎన్ని సంవత్సరాలు, పవన్ కళ్యాణ్కి ఎన్ని సంవత్సరాలు అనే అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాలు, గ్రామాల వారీగా కాపు సంక్షేమ సేన కమిటీలు ఏర్పాటు చేయడంపై సమాలోచన చేస్తున్నారు. సమావేశంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లినేడి తిరుమలరావు, కరాటం రాంబాబు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జరుగుతున్నారు. రాంబాబు, ప్రధానంగా ఇంకా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఈ రోజు పాలకొల్లు లయన్స్ క్లబ్ లో కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన చాలా కీలక సమావేశం జరుగుతుంది. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2024లో అసలు రాజకీయంగా ఏం చేయాలి, అదే రకంగా బూత్ లెవెల్ కమిటీలు ఎలా ఉండాలి, అసలు ఎన్నికలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి అసలు దిశ పైన కూలంకషంగా చర్చిస్తున్నారు. దీంట్లో భాగంగానే అసలు రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలని పూర్తిగా భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది, అసలు ఎన్ని సీట్లు ఇస్తే మనం ఎన్ని సీట్లు గెలుస్తామో, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో పోటీ చేసి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అనే అంశాల మీద కూలంకషంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అదే రకంగా చంద్రబాబు నాయుడికి ఒక అధికారంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి 5 సంవత్సరాలపై ఎన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చే అంశంపై కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం లోకేష్ పూర్తి స్థాయిలో సీనియర్ కాబట్టి చంద్రబాబు ఉంటారు అని చెప్పడం పైన కూడా అదే విషయాన్ని కూడా కాపు సంక్షేమ సేన ఇది నాయకులు కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని సంవత్సరాలు సీఎం ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా చూస్తున్నారు. అదే రకంగా ఇంకా పార్టీ అదే రకంగా కాపు సంక్షేమ సేన తరఫున ఏదైతే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా మండలాలు, పట్టణాలు, గ్రామాల వారీగా ఈ కమిటీలు కూడా కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ ఏర్పాటు చేయడం, అదే రకంగా ఈ కమిటీలను బలోపేతం చేసేందుకు కూడా చర్యలు తీసుకోవటం, ఆ కమిటీలు బలోపేతం చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే అంశాలన్నీ కూడా కూలంకషంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇది కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల అంశం దృష్టిలో పెట్టుకుని కాపు సంక్షేమ సేన ఏ రకమైన పాత్ర పోషించాలి, అదే రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో అధికారంలో తీసుకోవడానికి కాపు సంక్షేమ సేన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోత్సాహకరంగా పనిచేయాలి అదే అని తీర్మానిస్తూనే అధికారం వచ్చిన తర్వాత అదే రకంగా ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు ఎన్నెన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కట్టబట్టాలి, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే విషయాలు కూడా కూలంకషంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ఎవరైతే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ఉపాధ్యక్షుడు మల్లినేడి తిరుమలరావు, బావి, కరాటం రాంబాబు వంటి సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అదే రకంగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మొత్తం 26 జిల్లాల నుంచి అధ్యక్షులు, అదే రకంగా ఉమ్మడి 13 జిల్లాల కోఆర్డినేటర్లు, కాపు సంక్షేమ అనుబంధ సంఘాల సభ్యులు కూడా పాల్గొని చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 2024 ఎన్నికల ఉద్దేశంగా ఈ సమావేశం అయితే జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాపు సంక్షేమ సేన కూడా విస్తరించి గ్రామ స్థాయిలోకి బూత్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లాలి. అలా తీసుకెళ్లి ముందు కాపు సంక్షేమ సేనని బలోపేతం చేసిన తర్వాత జనసేన ఆ రకంగా జనసేన విజయానికి కాపు సంక్షేమ సేన ద్వారా కృషి చేయాలి. అదే రకంగా విజయం సాధించిన తర్వాత కూడా అధికారంలో కూడా కీలక భాగస్వామ్యం కావాలి అనే అంశాల మీద ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. మనోళ్ళు ఒకరు ఇవాళ ముందుకు వస్తూ ఉంటే రాజ్యాంగాలను చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లా మీరు బలపరచడం పోవలేదు. కారణాల వల్ల నేను పూర్తిగా మనమంతా కూడా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకించడం, పవన్ కళ్యాణ్ నేను అతను ముఖ్యమంత్రి చేయాలని పరిశ్రమలు చేయడం ఇవన్నీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అంటే ఓట్స్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఎన్ని జరుగుతుంది సభ్యంగా చివరికి కూటమిగా ఏర్పాటు కూడా వాళ్ళు ఏం చేయడం ఓడిపోవట్లేదు చివరికి. ఎందుకంటే 1/5
పరిస్థితి కానీ జనసేన పరిస్థితి కానీ మద్దతు నాకు ఉండాలి.